వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుండి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, మన ప్రోగ్రామ్ని ముందుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్ నూతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेविर्वाजनेवते दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మా, పెళ్లి గురించి ఒక ఆలోచనతో వస్తారు కదా, అంటే మాకు ఇలాంటి సంబంధం కావాలి, ఇలాంటి వ్యక్తులు కావాలి, ఇలాంటి గుణగణాలు ఉండాలి అని చెప్పేసి వస్తారు కదా. సో మరి వారి ఆలోచనని మీకు క్లియర్గా చెప్తున్నారా? క్లారిటీగానే ఉంటున్నారమ్మా అందరూ కూడా. ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు ఎవరొకళ్ళు రావడం కానీ మనకి 3 బ్రాంచుల్లోని కూడా మనల్ని కలవడం ఇవన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, ఇప్పుడు సపోజ్ పిల్లలు డాక్టర్లుగా ఉన్నారు, ఆడపిల్లలు. మా అమ్మాయికి డాక్టర్ వరుడే కావాలండి, మా అబ్బాయికి డాక్టర్ అమ్మాయే కావాలి. కానీ మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పీజీ పూర్తి అయిపోయింది వాళ్ళకి. పీజీ చేసేటటువంటి వాళ్ళ అమ్మాయికి అయితే కనుక జూనియర్ మాకొద్దు, సీనియరే ఉండాలి. అది 1 year 2 years మాత్రమే గ్యాప్ ఉండాలి. ఈ విధంగా వాళ్ళు చాలా క్లారిటీగా వస్తున్నారమ్మా. వాళ్ళ ఆలోచన విధానానికి నిజంగా మనము చాలా ఆనందపడాలి. ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్న మూలాన మనం సంబంధాలు పెట్టడం కూడా తేలిగ్గా ఉంటుంది. అవునమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో 100Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఎండి చేస్తున్నటువంటి అమ్మాయి కావాలంటున్నారు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ, టీమ్ లీడర్గా ఉన్నాడు ఈ పిల్లాడు, 20 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల పాప, 5'2" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో 120Kలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్కు ఎండి చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి అంటున్నారు ఈ పాప వాళ్ళు. బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 185Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు హైదరాబాద్లో, 40 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెనకాల కూడా బాగా వెల్ సెటిల్డ్. ఎవరైనా సరే జాబ్ చేసినా చేయకపోయినా సరిపోతుంది అంటున్నారు. ఆ విషయాన్ని గమనించండి. ఆర్యవైశ్య క్యాస్ట్. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉండి H1B ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యుఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది వీళ్ళకి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 36 లక్షల జీతంలో ఉన్నాడు, 20 కోట్ల షేర్ ఆఫ్ ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, బీటెక్, 5'11" హైటు, 26 సంవత్సరాల అబ్బాయి, బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. ఈ అబ్బాయి వాళ్ళు వెల్ సెటిల్డ్, హైదరాబాద్లోనే సంవత్సరానికి ఈ పిల్లాడికి ఒక 50 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, ఎంఐ, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకుంది పాప, 53 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈఎంఐ, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. మీ ఇంట్లో అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి.
9154690099 9860 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు పెళ్లి సంబంధ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడే కాల్ చేసి మేడంతో మాట్లాడొచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్, తార్నాక, బంజారా హిల్స్. సో మీకు దగ్గరలోని ఏ బ్రాంచ్కైనా సరే వెళ్ళి మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేడం దగ్గర అన్ని వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అమ్మ, ఇప్పుడు దాంపత్య జీవితంలో కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. పెళ్ళైన సంవత్సరానికో 2 సంవత్సరానికో తప్పదు. సో ఈ కలహాలు పోవాలంటే ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు దాంపత్య పాశుపతం అని చేస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా వాళ్ళిద్దరి మధ్యన ఐకమత్యతా భావం వస్తుంది. డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వద్దు అని రద్దు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ కాలంలో మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు, కానీ నిజంగా మంత్రాలు, హోమాలు సరైనటువంటి వాళ్ళు సరిగా చేస్తే తప్పనిసరిగా శుభ ఫలితాలే ఉన్నాయి. గోచారరీత్యా వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలని ఎదుర్కొంటూ జాగ్రత్తగా మనం దైవ సహాయం తీసుకుంటే మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఐఐటి, బెంగళూరులో 40 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, యూకేలో ఉంది, ఎంఐఈ, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, ఎండి, డాక్టరు, వరుడు కావాలి. మాకు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రవి గారు. నమస్కారం అండి. మేడంతో మాట్లాడండి. నమస్తే బాబు రవి గారు. ఎవరికండి వివాహం? అవలేదు మేడం. ఎలాగా కాలేదా? అయితే మీరు ఆ కిందనున్న నెంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి, తర్వాత మాట్లాడతాను, సరేనా? స్క్రీన్ మీద ఉన్న 2 నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ అండి. 9154690099 9860 ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే మీ డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా? ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్, 200Kలో ఉన్నటువంటి పిల్లాడు, 80 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇతనికి పిఆర్ కూడా ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, కెనడాలో ఉన్నాడు, 120K వస్తుంది, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 35 లక్షల జీతం, ఒక 50 కోట్ల ప్రాపర్టీ, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లో 15 లక్షల జీతం, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు, ఈ పిల్లాడు, 1 కోటి రూపాయల దాకా వస్తున్నాయి, 200 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, బిజినెస్ పీపుల్ నుంచి సంబంధం అడుగుతున్నారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది పిల్లాడికి, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎండి పూర్తవుతుంది, తొందరలోనే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంబీఏ, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, కెనడాలో ఉన్నాడు, పిల్లాడు, నెలకి 3 లక్షలు వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. పద్మ గారు పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. అమ్మా చెప్పండి పద్మ గారు, ఏమిటి సంగతి? అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం? అబ్బాయికే చూడాలండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? ఎంబీఏ చదివాడండి, హైదరాబాద్ లో ప్రస్తుతానికి ట్రైనింగ్ లో ఉన్నాడండి. ఓకే అమ్మా, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నా పక్కనున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయించండి,
కార్యక్రమం అయిన వెంటనే తప్పనిసరిగా మీకు ఫోన్ వస్తుంది, సరేనా? ఏమన్నా కట్టాలండి ఇప్పుడు డబ్బులు? అవన్నీ ఆఫీస్ వాళ్ళు చెప్తారమ్మా. మీ ప్రొఫైల్కి తగిన సంబంధాలు ఉంటేనే తత్మా వివరాలు ఉంటాయి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ పద్మ గారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు వాట్సాప్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు మీకు. అమ్మ, అలాగే ఇప్పుడు సంబంధాలకు వచ్చే వాళ్ళు ప్యాకేజ్ని బట్టి వస్తున్నారా, లేదంటే కుటుంబం నేపథ్యం బట్టి వస్తున్నారా, లేదంటే స్టేటస్ని బట్టి వస్తున్నారా, ఎలా వస్తున్నారు? ప్యాకేజు కావాలి, తర్వాత స్టేటస్ కావాలి, అవ్వ బువ్వ అన్నీ కావాలి. ఏది అక్కర్లేదనే వాళ్ళు ఎవరు లేరమ్మా. అన్నీ కావాలి. అదేవిధంగా అందగాడై ఉండాలి అబ్బాయి, అందగత్తై ఉండాలి అమ్మాయి, స్లిమ్గా ఉండాలి, పిల్లాడికైతే జుట్టు ఉండాలి, అన్నీ చూస్తున్నారు. ఎవ్వరు ఏమీ మేము తగ్గేదేలే అనే విధంగా ఉన్నారు. అందువల్ల అన్నీ చూసుకునే వస్తున్నారు, అన్నీ అడుగుతున్నారు. ఏదైనా సరే కొంచెము ఏమన్నా కాస్తంత ఎదర జుట్టు తగ్గినటువంటి అబ్బాయిలను పెడుతుంటే కనుక, మేడం చూసుకోండి మేడం, అబ్బాయికి జుట్టు లేదు అని కూడా మాకు ఫోన్ చేస్తారు. సో ఏది తక్కువన్నా తగ్గట్లేరనమాట. ఓకే అమ్మ, ప్రొఫైల్ చూద్దాం. కాపు క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'3" హైట్, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైట్, చార్టర్ అకౌంటెంట్, 12 లక్షల ప్యాకేజీ తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తున్నాయి, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, బీటెక్, మేనేజర్గా చేస్తున్నాడు, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టరు, నెలకు 3 లక్షలు వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైట్, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు అబ్బాయి, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 31 సంవత్సరం, 5'8" హైటు, 250Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో, నెలకి 7 లక్షలు వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, 18 లక్షల జీతం, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టర్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 17 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 5 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయిలు 29 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్, ఎంబీఏ కూడా చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, యూఎస్లో H1B ఉంది, 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైట్, గవర్నమెంట్ జాబు, ₹1,00,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, ఎంబీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబు, 65,000 జీతం, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైట్, ఎంఎస్, 250Kలో ఉన్నటువంటి అబ్బాయి, H1B ఉంది, ప్రాపర్టీ కూడా 20 CR ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంసీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి.
యాదవ క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఎర్రగొల్లలు వీళ్ళు తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-1 హైటు ఎంఎస్సీ చేసి 50,000 జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయిలు 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు 30 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు 28 సంవత్సరాల వయసు 5-10 హైటు ఎంబీఏ చేశాడు తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదండి. వాటి డీటెయిల్స్ మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 3లో ఉందండి ఒక బ్రాంచ్. తార్నకాలో హుడా కాంప్లెక్స్ దగ్గర ఉంది. సాయిబాబా గుడి ఎదురుగా దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ఈ 3 బ్రాంచెస్ కూడా మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరు వెళ్ళి మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ 9154690099, 9866034439 ఈ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీరు సంబంధాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పెళ్లి సంబంధాల కోసం మాత్రమే కాదండి, జాతకాలు మరియు వాస్తు కోసం కూడా మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు అమ్మ. అలాగే ఇప్పుడు కులాంతర వివాహాలకు, ప్రేమ వివాహాలకు కూడా జాతకాలు చూస్తారా? చూస్తున్నారమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి అంటే కనుక జాతకాలు అనేది అంటే ఏమిటంటే వాళ్ళు సమ్మతించకపోతే జాతకాలు పడలేదంటారు. సమ్మతించారనుకోండి అప్పుడు జాతకాలు పర్వాలేదండి, ఏదో ఇద్దరు ఒప్పుకున్నారు కదా, జాతకాలు ఏముందండి అని లైట్ తీసుకుంటారు. ఇవన్నీ పెద్దవాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రక్రియలే. అయితే ఏంటంటే వస్తున్నారు, అవి కూడా వస్తాయి మా దగ్గరికి. అబ్బాయి అమ్మాయి కూడా ఫోన్ చేసి మా జాతక వివరాలు ఇవ్వండి, మా పెద్దవాళ్ళు వద్దంటున్నారండి, ఏమిటి సంగతి అనేసి మమ్మల్ని పరీక్ష పెట్టేటటువంటి వైనం కూడా ఉంది. అందువల్ల చూస్తున్నారమ్మా. చూడకుండా కళ్ళు మూసుకుని మాత్రం ముందుకు వెళ్ళట్లా, భయపడుతున్నారు. అన్నీ కూడా ఈ యొక్క విడాకులు అనేవి ఎక్కువైపోవడం వల్ల అందరూ కూడా కొంచెం జాతకాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అవునమ్మా, కొన్ని ప్రొఫైల్ చూద్దాము. రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-3 హైటు ఎంకాము గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 50,000 జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-2 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 12 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 హైటు ఎంసీఏ 9 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-2 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, తర్వాత చూస్తే 10 లక్షల జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-11 హైటు ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5-9 హైటు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-8 హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ చేసుకొని 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 35 సంవత్సరాలు లేట్ మ్యాచ్ అబ్బాయిది, తగినటువంటి వధువు కావాలి. ఎంటెక్ చేశాడు ఇతను, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పెరికా క్యాస్ట్ 27 సంవత్సరాలు అబ్బాయి 5-8 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, నాయి బ్రాహ్మణ్ అవన్నీ కూడా చెప్పుకున్నాం మనము. అదేవిధంగా పెరికా క్యాస్ట్లో కూడా మా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మన దగ్గర ఉన్నారండి. పెరికా క్యాస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే కనుక కుమ్మరి క్యాస్ట్ వచ్చాయి. 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ మేనేజర్గా పనిచేస్తూ 25 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, కుమ్మరి క్యాస్ట్లో వరుడు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అదేవిధంగా వాల్మీకి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైటు
ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 1 లక్ష రూపాయలు వస్తుంది, హైదరాబాద్లోనే జాబు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కుమ్మరి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి 5-6 హైటు హైదరాబాద్లో 70,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్న పిల్లకి వాల్మీకి క్యాస్ట్లో వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంబీఏ బెంగళూరులో హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. కుర్మా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 1 లక్ష రూపాయల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు యుఎస్లో ఉన్నాడు, ఈ పిల్లాడు 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు 100K వస్తుంది, ఈ అబ్బాయికి కూడా ఇక్కడే హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, 6 అడుగుల హైటు, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ చెన్నైలో పనిచేస్తుంది, 15 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5-5 హైటు సెంట్రల్ గవర్నమెంట్ జాబు 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, కొంచెం అర్జెంట్ అంటున్నారు వీళ్ళు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-3 హైటు హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు హైదరాబాద్లో 19 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 హైటు హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్, వధువుకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు హైదరాబాద్లో 22 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ హైదరాబాద్లో 70,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక బ్రాహ్మిన్స్లో కూడా 26 సంవత్సరాలు 6 అడుగుల హైటు అబ్బాయి ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్నాడు, 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కొంచెం తొందరగా చేసేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ ఎంబీఏ 6 లక్షలు వస్తుంది జీతం, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ హైదరాబాద్లో 20 లక్షల జీతం వస్తున్న అబ్బాయికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు 35 లక్షల జీతం హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు మేనేజర్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయి 80,000 జీతం, ఆ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు గవర్నమెంట్ ఎంప్లాయీ 1 లక్ష రూపాయల జీతం, ఎంబీఏ చేశాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యుఎస్లో ఉండి గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్ళి 38 సంవత్సరాలు 5-10 హైటు ఆ అబ్బాయికి 170K వస్తుంది, క్యాష్ నోబార్ చూస్తారు, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, ఎంతో జాగ్రత్తగా జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారమ్మా. జాతకాలు చూసి చేసినా ఘనంగా చేసినా కూడా ఎందుకో దంపతుల మధ్య అయితే కలహాలు అయితే వస్తున్నాయి, కారణం ఏంటంటారు? దంపతుల మధ్య కలహాలు వస్తున్నాయంటే కనుక జాతకాలు చూసినప్పటికీ కూడా ముహూర్త బలం కూడా చాలా చూసుకోవాలమ్మా. ఇప్పుడు ఏదైనా సరే శుభముహూర్తే సావధాన, శుభలగ్ని సావధాన అని చదువుతారు పంతులు గారు. అంటే ఏమిటి, అప్పుడు ఆ టైంలో మనం జీలకర్ర బెల్లం అర్జెంటుగా పెట్టించాలి. ఈ వీడియోలకి ఫోటోలకి పోజులు ఇవ్వకుండా చక్కగాని ఆ భార్యాభర్తలు ఇద్దరు కాబోతున్నారు భార్యాభర్తలు, ఆ క్షణాలు వాళ్ళవి, 100 సంవత్సరాల జీవితానికి వాళ్ళు సోపానం వేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఒకరి ముఖం వంక ఒకరు చూసుకోవాలి తప్ప ఆ తెర తీసిన వెంటనే అది కాకుండా ఇటు ఫోజిద్దామా అటు ఫోజిద్దామా అంటే కనుక తప్పనిసరిగా అది ఏమిటంటే దృష్టి అంటే సృష్టినంతా దర్శించడానికి భగవంతుడు మనకి దృష్టి ఇచ్చాడు. ఆ విషయం గమనించండి, చక్కగా ఒకరి ముఖం ఒకరు చూసుకోండి, తప్పనిసరిగా 100 ఏళ్ల జీవితం ఆనందంగా గడుపుతారు. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం.
రెండో పెళ్ళి వెలమా క్యాస్ట్ వీళ్ళు క్యాస్ట్నోబార్ కూడా చూస్తారు. పిహెచ్డి చేసిన సైంటిస్టు హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. నెలకి 10 లక్షల దాకా వస్తుంది. రాజ్పుట్ క్యాస్టు రెండో పెళ్ళి 36 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ MBA కులాంతర వివాహం కూడా చూస్తారు. 1,50,000 వస్తుంది రెండో పెళ్ళి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 34 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ బిట్స్ఫిలాన్లో చదువుకున్నాడు. బెంగళూరులో పనిచేస్తున్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. 22 లక్షల ప్యాకేజు. రెడ్డి క్యాస్టు అమ్మాయి రెండో పెళ్ళి 27 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ MS. ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో పనిచేస్తుంది. 60 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్టు రెండో పెళ్ళి కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయికి 32 సంవత్సరాలు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల జీతం. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. రెండో పెళ్ళి ముదిరాజు క్యాస్టు 35 సంవత్సరాలు అమ్మాయి 5'5" హైటు బీటెక్ నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మన దగ్గర కులాంతర వివాహానికి సంబంధించి కూడా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయమ్మా. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ IIIT 62 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కులాంతర వివాహం NEOC BC చూస్తారండి. 28 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు బీటెక్ MBA. ఈ అబ్బాయి 35 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం అబ్బాయి 28 సంవత్సరాలు 5'7" హైటు MBBS MD డాక్టరు 1,80,000 వస్తుంది బెంగళూరులో. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'2" హైటు యూకేలో ఉంది పిల్ల. 120K వస్తుంది. MS చేసింది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు MTech 1,20,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్రిస్టియన్ మ్యాచెస్ కూడా వచ్చాయి అమ్మాయి మధ్యకాలంలో. అవి కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ఎస్సీ మాలా క్రిస్టియన్ 24 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ కెనడాలో ఉన్నాడు. 120K వధువు కావాలి. అలాగే క్రిస్టియన్ మ్యాచ్ 26 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్రిస్టియన్ మ్యాచ్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు క్రిస్టియన్ మ్యాచ్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. క్రిస్టియన్ మ్యాచ్ 27 సంవత్సరాలు 5 అడుగుల హైటు బీటెక్ సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. క్రిస్టియన్ మ్యాచ్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల అంటే కొంచెం కులాంతర వివాహంలో కూడా క్రిస్టియన్ రాశారమ్మా. కాపు క్యాస్ట్ క్రిస్టియన్ 28 సంవత్సరాల అబ్బాయి 5'11" వీళ్ళు కన్వర్టెడ్ అనమాట. బీటెక్ చేసి హైదరాబాద్లో 15 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి కన్వర్టెడ్ కాపులో కావాలి అంటున్నారు. అదేవిధంగా మనకి మాల మాదిగాలో క్రిస్టియన్ మ్యాచెస్ కూడా ఉన్నాయమ్మా. సమయాంతర భావం వల్ల కొన్ని మ్యాచెస్ చెప్పలేకపోతున్నాము. ఎస్సీ మాల మాదిగా కూడా మంచి మ్యాచెస్ ఫస్ట్ మ్యాచ్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబులు కూడా ఉన్నాయి. ఓకే అమ్మ, మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.